వైసీపీ వాళ్ళు ఎంత దిగజారుతున్నారంటే అసలు వారిని ఏమీ అనొద్దన్నట్టు, వాళ్ళు చేస్తున్న ఎదవ పనిని కూడా క్వశ్చన్ చేయొద్దు అన్నట్టు. వాళ్ళు మనుషుల్ని హింసించినా, జంతువుల్ని హింసించినా, బొమ్మలను పడగొట్టినా, ఏదైనా చేయని వాళ్ళు చేసేది కరెక్ట్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి. అవతల తన్నించుకోవాలి, తిట్టించుకోవాలి, ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలి. అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా వైసీపీ చేసేది ఇదే. అవతలు సైలెంట్గా ఉండాలి. ఇలా తయారయ్యారండి. పాప మా అమ్మాయి రష్మి తన మాననేదో సినిమాలు చేసుకుంటూ, ఆ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అవి ఏదో చేసుకుంటూ ఆడప సినిమాలో నటిస్తూ అప్పుడప్పుడు వచ్చేసి చిన్న చిన్న షాప్ ఓపెనింగ్లు, ఏదో సెలబ్రిటీ ఈవెంట్లు ఉంటే అలా వెళ్తూ ఉండేది. కాకపోతే ఆ అమ్మాయి కొంచెం మూగజీవాలంటే పిచ్చి. దానివల్ల కుక్కల విషయంలో, ఆవుల విషయంలో, ఎద్దుల విషయంలో, ఈవెన్ దేశభక్తి కూడా ఆమెకు మెండు. ఈ విషయంలో మెచ్చుకుంటా. ఇటువంటి చోట్ల స్పందించింది. వాటికి ఏదైనా అయితే తట్టుకోలేదు. ఇలా మొన్న ఈ వైసీపీ వాళ్ళు, ఎస్పెషల్లీ భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి ఏం చేశారు, ఈ ఆవును ఎద్దును ముందు పెట్టి దాన్ని ఘోరంగా హింసిస్తూ ఇబ్బంది పెడుతూ ఆ బండి మీద, ఎద్దుల బండి మీద ఏదేదో ట్రాలీలు ఎక్కించేసి, ఆటోలు ఎక్కించేసి నానాయాగి చేశారండి. పాపం అల్లలాడిపోయింది ఆ ఎద్దు అయితే. ఇది చూసిన అంత కూడా మనుషులేనా, ఏంటి ఆ రకంగా హింసిస్తున్నారని చెప్పేస్తున్నారు. దీనికి సంబంధించి పాపం ఈ అమ్మాయి ఏదో రియాక్ట్ అయ్యింది. మోగజీవాలు ఎందుకు ఆ రకంగా హింసిస్తారు, తప్పు అని చెప్పేసి. ఇంకంతేనండి, వీకెండ్ కదా, ఇక ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి రష్మికి సంబంధించి సినిమాలలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలు, అడల్ట్ రిలేటెడ్, రష్మికి సంబంధించి ఈ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో కొన్ని డెవలప్మెంట్ డైలాగులు, సీన్స్, ఈ రష్మికి సుధీర్కి సంబంధించి కొన్ని కాంట్రవర్సీలు, రూమర్స్ క్రియేట్ చేస్తారు కదా, లైక్ అవన్నీ పట్టుకొచ్చి నువ్వెంత, నీ బతుకే బస్ చెప్పలేమండి. అసలు నీచంగా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె వెనక దగ్గర రకంగా ఒక యాంకర్ ఉండేది కదా ఇంతకుముందు, ఇంకో యాంకరు, ఆమె తొందరపడితే ఏదంటే అది అనేసిద్ది. ఆమె అలా ఈ అమ్మాయి అలా అనదు, తెలివిగా మాట్లాడిద్ది, కొంచెం జాగ్రత్తగా మాట్లాడిద్ది. సో అలా ఆన్సర్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఆన్సర్ ఇస్తుంది. వీళ్ళకి ఆన్సర్ ఏమిస్తారు అనుకున్నప్పుడు ఇక ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఏ పార్టీ కాదు, నేను ఎవరికి వెళ్ళి క్యాంపెయిన్ చేయలేదు, సపోర్ట్ చేసింది లేదు, నాకు ప్రాంతం పార్టీలతో సంబంధం లేదు, మూగజీవాలని ఎవరైనా హింసిస్తుంటే నేను చూడలేను, మూగజీవాలకు సంబంధించి రక్షణ కోసం చట్టాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసి ఇచ్చింది. అటువంటప్పుడు మీరు మూగజీవాలని మీరేదో రాజకీయ ఆనందం కోసం మీ ఇష్టం నుండి మీరు బిహేవ్ చేస్తుంటే నేను దానిని అడ్డుకోవడం కూడా కాదు, అది కరెక్ట్ కాదని చెప్పా, అలా చేయొద్దు అని చెప్పా. అది నా తప్ప? అంత మాత్రమే నాకు ఒక పార్టీ అంటగట్టేస్తారా? నేను రాజకీయంగా లబ్ధి పొందని చెప్పి మళ్ళీ అంటున్నానా? ఏం చేస్తున్నారు అసలు మీరని చెప్పేసి అందండి. ఒక్కసారిగా న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఈ వైసీపీలకి మారరా, ఈ జగన్ కోసం ఏమైనా చేస్తారా? ఇలాగే చేసింది వైసీపీ వాళ్ళు. ఫైనల్ అవుట్పుట్ ఎక్కడికి వస్తుంది? జగన్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. జగన్ కోసం ఇవన్నీ చేస్తారా? జగన్ మెప్పుకోసి ఇదంతా చేస్తారా? పక్కన జగన్ 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 వచ్చేస్తుంది. ఏంటి అసలు ఇది? జగన్ అసలు ఏం చేద్దామని వీళ్ళు? చివరికి మొన్న మధ్యలో ఇజ్రాయల్ చేత తిట్టించారు, లేదా వాళ్ళు వచ్చి తిట్టారో మనకు తెలియదు. తర్వాత చిన్నపిల్లల చేత, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు తేడా లేకుండా అందరి చేత కూడా తిట్టిస్తున్నారో లేక వాళ్ళే తిడుతున్నారో అర్థం కావట్లే. ఏ రకంగా జగన్ చేసిన తప్పులు కానీ, వైసీపీ వాళ్ళు హిందువులకు సంబంధించిన చేసినప్పుడు కానీ అంత రెస్పాండ్ అవుతున్నారు. ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఇదిగో ఆడవాళ్ళకి సంబంధించి ఒక ఇష్యూ, దానిలో ఈ వైసీపీలో తప్పుగానో చెడుగానే వాగారు, ఆటోమేటిక్గా ఆడవాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. మగవాళ్ళకి సంబంధించి మగవాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. ఇజ్రాయల్కి సంబంధించి అన్నప్పుడు హక్కులకు సంబంధించి కావచ్చు, లేదన్నప్పుడు జంతువులకు సంబంధించి కావచ్చు, జంతు హక్కుల వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇదిగోనయ్యా మాకు ఇది నచ్చలేదు, ఇదిగోనయ్యా మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అన్నప్పుడు స్పందిస్తారు. అంతా స్పందిస్తారు. దానికి ఆడ, మగ, హిజ్రా, థర్డ్ జెండర్ ఏముంది? ఎవరైనా స్పందిస్తారు కదా, ఎవరైనా మాట్లాడతారు కదా. 2024 ఎన్నికలప్పుడు కూడా కూటమిని గెలిపించాలని చెప్పేసి క్యాంపెయిన్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఆశ్చర్యపోయారు అసలు అప్పుడు అంతా కూడా. ఇదేంటి ఇజ్రాయల్ ఎప్పుడు ఇలా వచ్చి ప్రచారం చేస్తున్నారండి? ఎందుకంటే వాళ్ళు చూశారయ్యా అమరావతి రైతులని, మహిళలను ఏ రకంగా వేధించారో చూశారు వాళ్ళు. ఆ మహిళలకు సపోర్ట్ వచ్చారు మానవత్వంతో.
అండ్ విధ్వంసాన్ని చూశారు రాజధానులు లేకుండా. వారికి ఉన్నటువంటి ఆ మానవత్వం కూడా వైసీపీలకు లేకపోయింది. వాళ్ళని సమాజంలో తక్కువ చేసి చూసినా, వారికంటూ ఇప్పటికి కొన్ని హక్కులు లేకపోయినా పాపం ఇప్పటికి కూడా వాళ్ళు పోరాటం చేస్తూనే ఉంటారు గౌరవంగా బ్రతకడం కోసం. నిన్నటిన్న గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి ఒక ట్రాన్స్జెండర్ హెజ్రాన్ పియగా పెట్టుకుంది. ఎందుకు ఎదగాలి వాళ్ళు అని. లోకేష్ మెచ్చుకున్నాడు, ఎందుకు వాళ్ళు గౌరవంగా బతకాలి అని చెప్పేసి. ఇలా ఈరోజు సమాజంలో ఉన్న వాళ్ళందరూ గౌరవంగా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తూ అందరి పట్ల సమానంగా మనం ఉన్నా లేకున్నా వాటిని హింసించదని చెప్తుంటే జంతువులను హింసించారా బాబు అని చెప్పేసి రష్మి చెప్పటం ఏంటి? రష్మిని వచ్చేసి ఏవేవో పట్టుకొచ్చేసి పాపం ఆమెను లాగేసి ఏదో అనటం ఏంటి? ఏ రోజన్నా పాపం ఆమె సపోర్ట్ చేసిందా పొలిటికల్గా ఎక్కడన్నా? తన పనేంటో చూసుకుంటా ఉండిద్ది అంతే. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. చేతులారా జగన్ని నిజంగా ఘోరంగా పరువు తీసేస్తున్నారు ఈ వైసీపీలు. అయితే ఏది పడితే చేసి వాళ్ళ గురించి ఎవరన్నా వాగితే లేదా అప్పుడు నువ్వు వాగు తప్పులేదు, అరే మీ గురించి మామూలుగా మాట్లాడితే కూడా మీరు ఇక మీద పడిపోతారంటే ఎలారా? సోషల్ మీడియా ఉంది కదా చల్లరిపోతారంటే ఎలారా? ఖచ్చితంగా అందరూ కూడా రోజు అనేది వచ్చిందిరా. ఆ రోజు మిమ్మల్ని ఎవరు క్షమించరు, జాగ్రత్త.